Yo, hi, Mama Bros. Welcome back to our Tirumala vlogs. Hope you guys are doing good. అయితే మనం ప్రీవియస్గా వేణుగోపాల స్వామి టెంపుల్ దర్శనం తర్వాత ముందుకు రాగానే ఆకాశగంగ తీర్థం కనబడుతుంది. సో ఆకాశగంగకి రీచ్ అవ్వాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 80 నుంచి 100 స్టెప్స్ అయితే కిందకి దిగాలి. అట్ ద సేమ్ టైం పైకి కూడా ఎక్కాల్సి ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుందండి. అండ్ మీకు అక్కడ దూరంగా కనబడుతుంది కదా, అదే టెంపుల్. మనం నడుచుకుంటూ వెళ్ళాలి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక వాటర్ ఫ్లో అయితా ఉంటుందనమాట. ఆ వాటర్‌ని తలపైన జల్లుకోవడం జరుగుతా ఉంటుంది. అందుకని అక్కడ బయటికి రావడానికి లోపటికి చాలా చిన్న ప్లేస్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ టెంపుల్‌కి ఒక పెద్ద స్థల పురాణం ఉంది. ఏందంటే స్వామివారి అభిషేకానికి స్వయానంగా వాటర్ ఇక్కడి నుంచే తీసుకొనెళ్తారు. సో, ఆ బ్యాక్ ఎండ్ స్టోరీస్ అన్నీ మనం ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. అయితే ఫస్ట్ అయితే మావాడే ఎళ్లి వాటర్‌ని చూసుకున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే వాటర్ జల్లుకోవడం మానేసి సగం మందయితే అక్కడ మునిగి మునిగి స్నానాలు చేసేస్తున్నారు. మన వాళ్ళకి తెలిసిందే గదా, ఇలాంటివి కొంచెం తెలిసినా కూడా. సో, ఇంత ప్రశాంతంగా ఉందో తెలుసా ఇక్కడ ఈ లోయ. అప్పుడైతే స్టార్టింగ్‌లో కింద వరకు పోనిచ్చేవాళ్ళు. బట్ కానీ ఇప్పుడు కింద వరకు వెళ్ళనివ్వట్లేదు. అండ్ మెయిన్ టెంపుల్‌లో అయితే కెమెరాస్ నాట్ అలౌడ్. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే స్థల పురాణం. మనం ఇంకొక వీడియోలో ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం టెంపుల్ గురించి మొత్తం. ఇప్పుడు ఇవన్నీ పైకెక్కాలంటే మనకు ఆబ్వియస్‌లీ దేవుడు కనబడతారు. జై శ్రీరామ్. ఓకే గైస్, బాయ్, టాటా. మన నెక్స్ట్ డైరెక్ట్ పాప వినాశనంలో కలుద్దాం. డూ సబ్స్క్రైబ్.